హీ నోస్ ఈ పబ్లిక్ని యొక్క కాన్ఫిడెన్స్ ఇది చేయాలి. ఎప్పుడు రాజకీయ పదవులే కాదు, రాజ్యాంగబద్ధమైన పదవులని. ఈ పార్టీ గవర్నమెంట్లోకి రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ అనేది ఇది రెడ్ల పార్టీ అనే ముద్రనే వేశారు కదా. ఈరోజు ఆ ముద్ర అయితే తొలగిపోయింది కదా. ఈ పార్టీలో వస్తున్న రాజకీయ అవకాశాలు ఎవరికి రాదు అని. ఒక ప్రాంతీయ పార్టీని ఒక నాయకుడు నడపాలి ఫర్ అ లాంగ్ టైమ్ ఆఫ్ 30 to 40 years నడపాలి అంటే మాత్రం ఆయన చేసినదే కరెక్ట్. సో దాన్ని మేము యాక్సెప్ట్ చేయాల్సిందే. సో యాజ్ ఎ ఫాలోయర్స్ ఆఫ్ హిమ్ అతని ఆలోచన విధానం మాకు తెలుసు కాబట్టి వీ హ్యావ్ టు గో విత్ హిమ్ అంతే. దట్స్ ఇట్. నెక్స్ట్ మళ్ళీ ఎన్నికల బరిలోకి దిగుతూ ఉన్నారు. ఈసారి మళ్ళీ గెలిచి మళ్ళీ అసెంబ్లీలోకి వెళ్ళి అధ్యక్ష అని అనగలుగుతానన్న కాన్ఫిడెన్స్ ఉందా మీకు? డెఫినెట్గా నేను 100కి 200% కాన్ఫిడెన్స్ ఉంది. బికాస్ నేను సింపుల్, నేను జనం మధ్యనే ఉన్నాను, జనం కోసం పనిచేస్తున్నాను. సరే అందరూ చెప్పిన మాట వేరు, మీరు చూస్తున్నారు పబ్లిక్ లైఫ్లో కూడా అందరూ తెలుస్తున్నారు ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి, ఎలా తిరగాలి అని చెప్పేసి. నేను ఎప్పుడే కానీ ఎలక్షన్లప్పుడు కానీ ఎప్పుడు కూడా హామీలు కూడా ఇవ్వను. నేను వస్తే ఇది చేస్తాను ఇది చేస్తాను. యాజ్ ద గవర్నమెంట్ ఉందో దానిలో నుంచి ఎప్పుడు ఏ సందర్భానికి ఏ అవకాశాలు వస్తుంటాయి అవి తీసుకొని రావడానికి నా ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో నేను ఎప్పుడు సో ఫాల్స్ ప్రామిసెస్ అనేది ఇలాంటివి అనేది ఏమి ఉండవు. సో వన్ ఇష్యూ. సో లెట్ ద పబ్లిక్ హ్యాస్ టు డిసైడ్, నీళ్లు పారిచ్చేవాడు కావాలా రక్తం పారిచ్చేవాడు కావాలా అని. సూర్య అనే వ్యక్తి 20 రోజుల్లోనే పార్టీ మారిపోయిపోయినాడు, ఇక్కడ అందరిని వదిలిపెట్టిపోయినాడు క్యాడర్ అంతా. అంతకుముందు నెల రోజుల కిందట సూర్య ఏం చెప్పాడు, నేను 6 నెలలు టైం ఇస్తాను, అందరినీ చంపుకుంటారో కొట్టుకుంటారో అని చెప్పి ఆ వీడియోస్ ఆడియోస్ కూడా వైరల్ అయినాయి. అలాంటిది అతను వెళ్ళిపోయినా కానీ అక్కడ నాయకత్వం లేకపోయినా కానీ మేము ఎవరినే కానీ ఇబ్బంది పెట్టకుండా ఎవరివన్ అంటే నాకు ఇక్కడ ఎవరు శత్రువులు లేరు. నేను ఐఎమ్ ఫ్రెష్ టు దిస్ కాన్స్టిట్యున్సీ. నేను ఎవరిని శత్రువులను పెంచుకోదలుచుకోలేదు, కావాలని కోరుకోలేదు, నాకు మోజు లేదు. సో కావాలనుకున్నప్పుడు అందరికీ అన్ని విధాలుగా ఇది చేయాలి, మార్పు అనేది వస్తుంది, ఈ రోజు కాకుంటే రేపైనా వస్తుందనే ఆలోచనతో చేసిన. సో ఐ డిడ్ ఇన్ వెల్ఫేర్, డెవలప్మెంట్, అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ అన్ని విధాలుగా కూడా నేను అందరికీ కంఫర్ట్ జోన్లోనే ఉన్నాను. సో నన్ను వదిలిపెట్టేసి ఇంకోని తీసుకొని రావడం వల్ల వాని నెత్తికి రుద్దుకొని చేసుకోవాల్సింది తప్ప వేరే లేదని జనాలకు తెలుసు. బికాస్ దేర్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ లైక్ దట్. ఇప్పుడు శ్రీరామ్ మాట్లాడే ప్రతి మాటలో నేను వస్తే పొడుస్తానని, తెలుగుదేశం పార్టీ విధానం కూడా ఇప్పుడు ఒక రెడ్ బుక్ అన్నాడు, పాదయాత్రలో చేస్తే సమస్యల మీద ప్రస్తావన, సమస్యల గురించి ప్రస్తావన లేకుండా రెడ్ బుక్ అని దీంట్లో పేర్లు రాసుకున్నాని వచ్చే సంపుతానని ఇంకేదేదో చేస్తానని యువతకంతా మీరు అన్ని పెట్టుకునేది ఏంది, 10 కేసులు ఉండాలి, మినిమం 16 కేసులు ఉండాలా, 17 కేసులు. ఒక ముఖ్యమంత్రి కొడుకు లేకుంటే భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలి అనుకున్న ఆలోచన విధానం నీలో ఉన్నప్పుడు దట్స్ నాట్ ద మెసేజ్ దట్ యూనిటీ. జనాలకు అది ఇవ్వకూడదు కదా. నువ్వు కేసులు పెట్టుకుంటే నీకు పోర్ట్ఫోలియోని ఇంకా వారికి రౌడీ షీట్ వస్తుంది, జీవితాంతం నీ ఎంబడే తిరుగుతా కూర్చోవాలా. నువ్వు ఇవ్వాల్సిన మెసేజ్ ఏంది, చదువుకో, మంచి ఉద్యోగం తెచ్చుకో, మన పార్టీ వచ్చిన తర్వాత నీకు భవిష్యత్తు ఉంటుంది, నీకు మంచి ఉద్యోగ కల్పనలో అడుగులు వేస్తాం, ఇవి చెప్పాలి. కానీ సో సినారియో చేంజ్. మరి చంద్రబాబు నాయుడు గారికి తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో చేత కాక ఉన్నాడో, ఎందుకంటే అతను ఎప్పుడు ఆ విధంగా చెప్పేవాడు కాదు. అతని ఆలోచన రే చూసుకుందాం తీసుకుందాం పాపం అలా చెప్పేవాడు కాదు. ఏదున్నా కానీ ఒక లైన్ మధ్యనే, కాన్స్టిట్యూషన్ మధ్యనే ఉండే రకంగా ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషను ఏదో కానీ గీత దాటేసినాడు, ఇది దాటేసినాడు. ఇప్పుడు పబ్లిక్ హ్యాస్ టు డిసైడ్. ప్రతి ఒక్కరికి తెలుసు శ్రీరామ్ అనే వ్యక్తి వస్తే ఊర్లలో గొడవలు అవుతాయని, ఊర్లలో గొడవలు పెడతాడని. అతనికి ఇష్టం ఉన్నా లేకున్నా ఎవడైతే ఇన్నాళ్ళు మాకు అంటే గొడవల్ని ఎంకరేజ్ చేసే వ్యక్తి వచ్చినాడంటే ఖచ్చితంగా చేస్తారు. అదేవిధంగా సూర్య అనే వ్యక్తి వస్తే ఇతను ఇప్పుడు పెట్టినాడయ్యా మళ్ళీ ఓడిపోతే కానీ మళ్ళీ వెళ్ళిపోతాడు మాకేలా అనే ఆలోచన విధానం కూడా ఉంది. మనం అంటే పొద్దులేసిన నుంచి తిరుగుతూ ఉంటాం, యాక్సెసిబిలిటీ ఉంటా అంటాము. ఎటువంటిది కూడా ఒక వెల్ఫేర్ అనే కాదు, ఏ చిన్న పని ఉన్నా కానీ ఏ చిన్న సమస్య వచ్చినా కానీ కేతిరెడ్డి ఉన్నాడు అనేది జనాలకు నమ్మకం. ఇప్పుడు మాకు మొన్న బాక్రాపేటలో ఒక బస్ యాక్సిడెంట్ జరిగా, ఒక బస్సు పోతుంటే